పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాము. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, మీ పాదముకు వందనాలు, మీ పాదముకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము. ఇదిగో వచ్చిన విశేష జనాంగముతో దేవా మీరు మాట్లాడండి. మీ బిడ్డలు మీ మాటలు విందాము అని వచ్చారు. ఒక మనిషి మాట ఇంకొక మనిషికి బలమును ఇయ్యలేవు. కేవలము మీ మాటలు మాత్రమే, మీ పలుకులు మాత్రమే, మీ వాక్యము మాత్రమే దేవా ఇదిగో మరి ఒకరికి బలాన్ని ఇవ్వగలిగినవి. ఇదిగో వచ్చిన మీ బిడలతో మీరు మాట్లాడండి. ఆకాశ వాకండ్లను తెరవండి. బలహీనుడనైన నన్ను మరుగు చేయండి. దేవా ఇదిగో మా తండ్రి, మీ కృపలో ఈ కార్యక్రమమును జరిగించుకొనమని ప్రియ రక్షకుడైన యేసయ్య పుణ్యనామమున అడిగి ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియ విశ్వాసులరా, చదవబడిన లేఖన భాగములో ఘనమైన విషయాలు మనము చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. పరమగీతముల గ్రంథము చాలా ప్రాముఖ్యమైన గ్రంథము. పరమార్థ విషయములు ప్రకటన చేసే గ్రంథము. పరలోక విషయాలు, పరలోక మర్మాలు, ఇహ సంబంధమైనవి కాకుండా పర సంబంధమైన పరలోక విషయాలను తెలియచెప్పే గ్రంథముగా పరమగీతములో మనము చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. పరమగీతములలో 8 అధ్యాయములు ఉన్నాయి. కానీ ఈ 8 అధ్యాయాలలో కొన్ని వచనాలే ఉన్నాయి. కానీ ప్రతి వచనము కూడా అమూల్యమైన మర్మములను తెలియపరచుచూ ఉన్నవి. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ మొదటి అధ్యాయములో పై వచనాలన్నీ కూడా ఒకరు మాట్లాడుతూ ఉంటుంటే, ఇప్పుడు చదువుకున్న ఈ వచనాన్ని మరి ఒకరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ పరమగీతములంతయు కూడా ఈ ఇద్దరే కనబడతారు. ఎవరు ఈ ఇద్దరు అనంటే, పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు. పెండ్లి కుమార్తెగా వధువు సంఘము, పెండ్లి కుమారుడుగా యేసు ప్రభువుల వారు. పెండ్లి కుమార్తె వధువు సంఘము రాకడకు
ఎత్తబడే వధువుకు సాదృశ్యముగా ఉన్న, లేక ఇక్కడ ఉన్న మనందరికీ సాదృశ్యముగా ఉన్న పెండ్లి కుమార్తె పై మాటలు మనము చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. నేను నల్లని దాననని చిన్న చూపులు చూడకండి, నేను ఎండ తగిలిన దానను అని, నేను సౌందర్యవంతురాలును అని, మధ్యాహ్నపు ఎండవేళ నీ మందను నీ సంఘమును నువ్వు ఎచ్చట మేపుతావని, ఇలా పెండ్లి కుమార్తె పైవచనములలో మాట్లాడిన మాటలు మనము చూచుచున్న వారమై ఉండగా, క్రింద దేవుని విశ్వాసులరా ఒక మాట పెండ్లి కుమారుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, నా ప్రియురాలా, నా ప్రాణేశ్వరి, నా ప్రాణప్రియ, ఇదిగో నిన్ను ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. దేవుని విశ్వాసులరా, పెండ్లి కుమార్తె కొన్ని మాటలు మాట్లాడింది. పెండ్లి కుమారుడు మాటలు మనము చూసినట్లయితే ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నా ప్రాణ ప్రియ, ఓ నా ప్రాణేశ్వరి, నా ప్రియురాల, ఇదిగో నిన్ను ఫరో యొక్క రాజైన ఫరో యొక్క రథ అశ్వములతో నేను నిన్ను పోల్చుచు ఉన్నాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈనాడు వధువు సంఘాన్ని, ఈనాడు రాకడ సంఘాన్ని, ఈనాడు సార్వత్రిక సంఘాన్ని ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటున్నారో, ఎవరైతే పరలోకమును కోరుకుంటున్నారో, ఎవరైతే రాకడలో ఎత్తబడాలని అనుకుంటున్నారో, ఈ లోకములో ఎందరు పూజలు చేస్తూ ఉన్నారు, ఈ లోకములో ఎందరు వ్రతములు చేస్తూ ఉన్నారు, ఈ లోకములో ఎందరు ఉపవాసములు చేస్తూ ఉన్నారు, ఈ లోకములో ఎందరు మోక్షానికి వెళ్ళాలనుకుంటున్నారు, ఇదిగో దేవుని విశ్వాసులరా, అట్టి వారందరి గురించి ఇదిగో ఇక్కడ పెండ్లి కుమార్తె గురించి ఈయన మాట్లాడుతూ ఆయన చెబుతూ ఉన్న మాట ఏంటంటే, నా ప్రాణ ప్రియ, ఇదిగో నిన్ను ఫరో యొక్క రథ అశ్వములతో పోల్చుచున్నాను. దేవునికి స్తోత్ర. దేవుని విశ్వాసులరా, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను, పెండ్లి కుమారుడు ఇదిగో పెళ్లి చేసుకోబోతున్న తన భార్యను షూలామితిని ఇదిగో ఎలా పోలుస్తున్నాడు అనంటే, ఫరో యొక్క రథ అశ్వములతో. దేవుని విశ్వాసులరా, మనము పెళ్లి చేసుకుంటాం, మీరు పెళ్లి చేసుకుంటారు. పెండ్లకు ముందు చాలా కలలు కంటారు. నా భర్త ఇలా ఉండాలి అని, నా భార్య ఇలా ఉండాలి అని. స్త్రీలైతే ఇదిగో నా భర్త పొడుగుండాలను, లేక పొట్టిగా ఉండాలను, లేకపోతే బలంగా ఉండాలను, లేకపోతే సన్నంగా ఉండాలను, ఎర్రగా ఉండాలను, నల్లగా ఉండాలను, ఏదో ఒక లక్షణం, లేక డబ్బులుండాలను, నన్ను బాగా చూసుకోవాలను, ఇదిగో నా భర్తలో ఈ లక్షణాలు ఉండాలి అని స్త్రీ తన భర్తలో కోరుకుంటారో కోరుకోరా? మీరు కోరుకోలేదమ్మా, మాట్లాడతలేదు. అలాగే దేవుని విశ్వాసులరా, భర్త కూడా తన భార్యలో ఇదిగో ఈ లక్షణాలు ఉండాలని. కొందరైతే నా భర్త నా భార్య అందంగా ఉండాలి, కొందరైతే నా భార్య అనుకువగా ఉండాలి, కొందరైతే నా భార్య నన్ను అర్థం చేసుకోవాలి, మా అమ్మను బాగా చూసుకోవాలి, మా నాన్నను బాగా చూసుకోవాలి, నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి. దేవుని విశ్వాసులరా, కొన్ని లక్షణాలు ఇదిగో నా భర్తకి ఎలా ఉండాలని భార్య, నా భార్యకి ఎలా ఉండాలని నా భర్త, అలాంటి లక్షణములు కలిగిన వారు తమ జీవితంలోకి వచ్చినప్పుడు చాలా సంతోషపడతారు.
నేను కోరుకున్న భర్త నా జీవితంలోకి వచ్చాడు, నేను కోరుకున్న నా భార్య నా జీవితంలోకి వచ్చింది అని చాలా చాలా సంతోషపడతారు, చాలా ఆనందపడతారు. ఆ లక్షణములు కలిగిన ఆ భాగస్వామితో జీవితకాలం అంతయు సంతోషముగా అడుగులు వేయ ప్రయత్నం చేస్తారు. ఇక్కడ దేవుని విశ్వాసులరా, పెండ్లి కుమారుడు కూడా, వరుడైన యేసు ప్రభువుల వారు కూడా, రాజుగా వచ్చుచున్న యేసు ప్రభువుల వారు కూడా ఇదిగో తన భార్య ఎలా ఉండాలో, ఏ లక్షణములతో ఉండాలో, ఏ దేవుని విశ్వాసులరా గుణగణములు కలిగినదై ఉండాలో చాలా చక్కగా, చాలా విపులముగా ఆయనేమో మనలాగా ఎర్రగా ఉండాలను, లేకపోతే ఇదిగో తెల్లగా ఉండాలను, లేకపోతే ఎత్తుగా ఉండాలను, ఈ లోక సంబంధమైన లక్షణాలు దేవుడు కోరుకోవట్లేదు. ఏ లక్షణాలైనా కూడా అవి ఎంతకాలం ఉంటాయంటే, ఎంతకాలం? కొంతకాలమే. పెళ్ళైన తరువాత అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, వారి ఆకారములు మారిపోతాయి, వారి రూపాలు మారిపోతాయి, వారి రూపలావణ్యాలు మారిపోతాయి. మారనిది ఏంటంటే పైది మారిపోతుంది కానీ లోనది మారదు. దేవుని విశ్వాసులరా, మానవుల వల్లే లోక సంబంధమైన వాటి వైపు చూడట్లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఏ నా ప్రియురాలా, ఇదిగో నీవు ఎలా ఉండాలి అంటే ఫరో యొక్క రథ అశ్వముల వలె ఉండాలి. చెప్పలు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండాలంటమ్మా? గట్టిగా చెబుతా. ఫరో యొక్క రథాశ్వములు, అశ్వములు అంటే రథ గుర్రాలు. రాజైన ఫరో, దేవుని విశ్వాసులరా, ఆ రాజైన ఫరో యొక్క రథాశ్వములు ఎలా ఉంటాయో, రథ గుర్రాలు ఎలా ఉంటాయో, ఈరోజు సంఘము కూడా, సార్వత్రిక సంఘము, రాకడ సంఘము, వధువు సంఘము, ఎత్తబడే సంఘము, ఈరోజు దేవుడు చెబుతున్నాడు చక్కటి పోలిక. ఏంటి ఆ పోలిక అంటే, ఇదిగో ఫరో యొక్క రథాశ్వములు. ఎందుకు పోలిస్తున్నాడు? ఫరో యొక్క రథాశ్వములతో దేవుడు ఎందుకు దేవుని విశ్వాసులరా తన సంఘాన్ని పోలుస్తున్నాడు? దేవుని విశ్వాసులరా, ఈరోజు ఒకవేళ సంఘముగా ఉన్న మనం లేక మీరు ఫరో యొక్క రథాశ్వముల వలె ఉన్నారా? ఎవరు చెబుతున్నారు ఈ మాట అంటే, నేను కాదు చెప్పేది, ఒక సేవకుడు కాదు చెప్పేది, జాన్ గ్లోరియస్ గారు కాదు చెప్పేది. ఎవరు చెబుతున్నారు? స్వయంగా దేవుడే చెబుతున్నాడు, నా ప్రియురాలా, నీవు ఫరో యొక్క రథాశ్వముల వలె. దేవుని విశ్వాసులరా, ఏంటి ఫరో యొక్క రథాశ్వములకు ఉన్న లక్షణం ఏంటి? ఏ లక్షణాలు ఉన్నాయి? ఈరోజు మనం ఏ లక్షణాలు ఉండాలి? తల్లిదండ్రులు పిల్లలకు చెబుతారే, బాబు నువ్వు ఇలా ఉండాలి, అమ్మా నువ్వు ఇలా ఉండాలి. దేవుని విశ్వాసులరా, బిడలు చెబుతారు తల్లిదండ్రులకు, బిడలు పెళ్లి చూస్తూ ఉన్నప్పుడు, అమ్మా నాకు కాబోయే భార్య ఇలా ఉండాలి, లేకపోతే నాకు కాబోయే భర్త ఇలా ఉండాలి అని బిడలు చెబుతారు కదా. అలాగే ఇదిగో వరుడు కూడా, పెండ్లి కుమారుడు కూడా తన భార్య ఎలా ఉండాలో, తన భార్య ఎలా ఉండాలో చాలా చక్కగా, చాలా విపులముగా, నా భార్య ఇదిగో ఫరో యొక్క రథాశ్వముల వలె. ఏంటి దాని అర్థం? ఏంటి ఫరో యొక్క రథాశ్వములకు ఉన్న ప్రత్యేకత ఏంటి? పరిశుద్ధ గ్రంథములో నుంచి నేను చూపిస్తాను, వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 4వ వచనం. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను, అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరు. చాలండి, ప్రభువుకు మహిమ కలుగును గాక. ఫరో రథములు ఇదిగో పాత నిబంధనలు మనకు కనబడుచు ఉన్నాయి.
దేవుడు ఇదిగో ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేయగా, 2గా విడగొట్టబడిన, 2గా చేయబడిన ఎర్ర సముద్రము మధ్యలో నుంచి లక్షలాది మంది ఇశ్రాయేలీయులు ఆరిన నేల గుండా వారు నడిచారు. ఎదరేమో ఇశ్రాయేలీయులు నడుస్తున్నారు, వెనకాలేమో ఫరో సేనలు రథములు వస్తున్నాయి. దేవుని విశ్వాసులరా, ఆఖరి ఇశ్రాయేలీయుడు ఎర్ర సముద్రములో నుంచి 1 అడుగు సముద్రంలో నుంచి నేల మీద వేయగానే దేవుడు ఏం చేశాడంటే, ఎర్ర సముద్రమును అప్పటి వరకు 2గా విడిపోయిన ఎర్ర సముద్రమును దేవుడు ఏం చేశాడంటే మరలా 1గా చేసేశాడు. 1అయిపోయిన ఎర్ర సముద్రం, దేవుని విశ్వాసులరా, అందులో మునిగిపోయిన వారు ఎవరనంటే ఇదిగో ఫరో యొక్క రథాశ్వములు ఏమైపోయాయి? ఎర్ర సముద్రములో మునిగిపోయాయి. ఇంకా కొంతమంది సైనికులు మునిగిపోయారు. దేవుని విశ్వాసులరా, ఫరో మునిగాడా అంటే ఫరో మునగలేదు. ఫరోకు భయం వేసింది. ఎర్ర సముద్రం మరలా దేవుడు కలిపేస్తాడేమో అని ఫరో ఒడ్డు మీదే నుంచున్నాడు. కానీ దేవుని విశ్వాసులరా, ఇదిగో సైన్యములను సేనలను ఎదురుకి పంపించినప్పుడు గుర్రాలు ముందుకు వెళ్ళిపోయినాయి, గుర్రాలు మునిగిపోయినాయి. అంటే భక్తులు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఈ ఫరో యొక్క రథాశ్వములలో ఉన్న మొదటి ప్రత్యేకత ఏంటంటే, ఇదిగో ఈ ఫరో రథాశ్వములు ఫరోకు నమ్మకమైనవిగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఫరోయే ముందుకు వెళ్ళలేకపోయాడు, భయపడ్డాడు. కానీ ఫరో మాట విన్నాయి. ఫరో రథాశ్వాలు గుర్రాలు ఫరో మాట విన్నాయి. చాలా మంది గట్టునే ఉండిపోయారు. కానీ ఈ రథాశ్వాలు అపాయం ఉందని తెలిసినా, ప్రమాదము ఉందని తెలిసినా, ఇదిగో రాజు మాటకు కట్టుబడి నమ్మకమైనవిగా. దేవుని విశ్వాసులరా, దేవుని సేవకుడుగా ఈరోజు నేను చెప్పే మాట, పెండ్లి కుమారుడు కూడా నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను అంటే దాని అర్థము ఈరోజు సంఘము కూడా దేవునికి ఎలా ఉండాలనంటే నమ్మకమైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదా? ఎలా ఉండాలండి అమ్మా? ఈరోజు ఎంతమంది నమ్మకంగా ఉంటున్నారు? దేవుని విశ్వాసులరా, ఈ రోజులో ఎంతమంది నమ్మకమైన అంతస్తు దేవుని ఎడల కలిగిన వారై ఉన్నారు? ఈరోజు మనం దేవుని నమ్ముతున్నామే, మనము దేవుని ఎడల గొప్ప నమ్మకాన్ని కలిగిన వారమై ఉన్నామే. ఈరోజు మనం దేవుణ్ణి నమ్మినట్టు ఈరోజు దేవుడు మనల్ని నమ్మగలుగుతున్నాడా? దేవుని విశ్వాసులరా, పాడుకుంటూ ఉంటాం మనం, నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక, నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే జీవంబు, నీవే సర్వంబు, నీవే అని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక. నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే జీవంబు, నీవే అని నమ్మిక. ఈరోజు మనము అంతగా ఆయన మీద ఆధారపడ్డామే. ఆయన దగ్గరకు వస్తూ ఉంటుంటే దేవుని విశ్వాసులరా, ఆయన తప్పనిసరిగా మన మొర్ర వింటున్నాడే. బైబిల్లో వ్రాయబడిన మాట, నా నామమును ఏదడిగినా ఇస్తానన్నాడు, ఇవ్వనన్నాడు ఆయన. నా నామమున ఏదడిగినా ఇస్తానన్నాడు ఆయన. ప్రయాసపడి భారము మోయు వారలరా నా యొద్దకు రండి అంటున్నాడు ఆయన.
నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు ఆయన. దేవుని విశ్వాసులరా, ఇంకా గమనించినట్లయితే ఇదిగో నమ్ముట నీ వలననైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమన్నాడు. అంత నమ్మదగిన వాడుగా ఆయన ఉంటే ఈరోజు దేవుని విశ్వాసులరా, ఆయన మనలను నమ్మే స్థితి ఒకవేళ వచ్చినట్లయితే ఈరోజు మనం ఆయనకి నమ్మకంగా ఉంటున్నామా? ఈరోజు భర్త ఒకడే నమ్మకంగా ఉంటే సరిపోదు, భార్య కూడా భర్తకి ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఈరోజు చాలా మంది నా భార్య నాకు నమ్మకంగా ఉండాలి, నా భర్త నాకు నమ్మకంగా ఉండాలి, నా భార్య నన్నే ప్రేమించాలి, నా భర్త నన్నే ప్రేమించాలి, నా భార్య నన్ను తప్ప ఇంకెవ్వరిని చూడకూడదు, నా భర్త నన్ను తప్ప ఇంకెవ్వరిని చూడకూడదు. సంతోషమే. మరి నువ్వు నీ భర్త గురించి అలా అనుకుంటున్నప్పుడు నీవెలా ఉండాలి? నీవు నీ భార్య గురించి అలా అనుకుంటున్నప్పుడు నీవెలా ఉండాలి? నీ భర్త నిన్ను నమ్మినట్లు నీ భర్త నమ్మగలుగుతున్నాడా? నీ భార్య నిన్ను నమ్మినట్లు నీ భర్త నిన్ను నమ్మగలుగుతున్నదా? దేవుని విశ్వాసులరా, ఈరోజు పరిస్థితి ఎలా ఉన్నది అంటే నమ్మకాలు లేవు ఒకరిపై ఒకరికి. అది ఏ బంధమైనా దేవుని విశ్వాసులరా, నమ్మకాలు పోయాయి. భార్య భర్తల మధ్యనే కాదు, అన్నదమ్ముల మధ్యనే కాదు, అక్క చెల్లెల మధ్యనే కాదు, బంధువులలో దేవుని విశ్వాసులరా నమ్మకాలు పోయాయి, నమ్మకాలు లేవు. ఈరోజు మనం దేవుడు మనలను నమ్మలేకపోతున్నాడు. దేవుని విశ్వాసులరా, మనం దేవుణ్ణి నమ్మగలుగుతున్నాము కానీ ఆయన మాత్రం మనలను నమ్మలేకపోతున్నాడు. ఇదిగో దేవుని దగ్గరకు వస్తున్నా, బాధలున్నప్పుడు, కష్టాలున్నప్పుడు, ఇబ్బందులున్నప్పుడు మనం దేవుని దగ్గరకు వస్తున్నా, దేవుడు అడిగింది ఇస్తున్నాడు, ఏది కావాలో పొందుకుని వెళుతున్నావు. జానయ్య గారు ఒక మాట అన్నారు, స్వస్థతశాల స్థాపించిన జానయ్య గారు ఒక మాట అన్నారు, బాబు స్వస్థత సులువే, స్వస్థత చాలా సులువు, మరి కష్టమైనది ఏంటంటే రక్షణే కష్టం. దేవుని దగ్గరకు వస్తే, దేవుణ్ణి అడిగితే 7 వారాలు, 14 వారాలు, 21 వారాలు, ఇదిగో ఒక నియమము పెట్టుకుని, ఒక నిబంధన పెట్టుకుని నీవు దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఏదడిగినా ఎన్ని సాక్ష్యాలు వింటున్నాం మనం? 1, 2 100 సాక్ష్యాలు. 1 సంవత్సరమో 2 సంవత్సరాల, సుమారు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలుగా ఇక్కడ మనం దేవుని సాక్ష్యాలు వింటూనే ఉన్నాం, ఇంకా రాకడ పర్యంతము వింటూనే ఉంటాం. మరి దేవుడు అంత నమ్మదగిన వాడై ఉండగా చాలా మంది సాక్ష్యాలు చెబుతున్నారు. నేను అత్తిల్లో కూడా గృహ దర్శనాలు చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది చెప్పిన మాట, మాకే కష్టం వచ్చినా షాలకు వచ్చేస్తామండి, మాకు ఏ ఇబ్బంది వచ్చినా షాలకు వచ్చేస్తామండి, మాకు ఇబ్బంది వస్తే. కొంతమంది అంటున్నారు ఒడియాలు పెట్టుకోవాలంటే శనివారం పెట్టుకుంటారంట, బట్టలు ఆరేయాలంటే శనివారం ఆరేస్తారంట. దేనికి అమ్మా? ఆ రోజైతే వర్షం రాదు. ఇంకా దేవుడు ఎట్టి పరిస్థితులు తన కార్యక్రమానికి ఆటంకము రానియడు. అంత నమ్మకం. నాకు చాలా సంతోషపడ్డా, నవ్వుకున్నాను. ఆ గృహ దర్శనాల్లో చాలా మంది వృద్ధులు ఆ మాట చెబుతూ ఉంటుంటే, దేవుని విశ్వాసుల అంత నమ్మదగిన వాడుగా దేవుడు ఉంటే ఈరోజు మీరు దేవుణ్ణి నమ్మేటట్లుగా ఉన్నారా? మనం దేవుణ్ణి నమ్మేటట్లుగా ఉన్నామా? దేవుని విశ్వాసులరా, తండ్రి పేరు చెప్పుకోవడానికి, మన తండ్రి పేరు చెప్పుకోవడానికి, దేవుని విశ్వాసులరా దేవుని గురించి చెప్పుకోవడానికి, దేవుని మీద ఆధారపడడానికి మనము అనేక పర్యాయాలు భర్త ఏం కోరుకుంటాడంటే తన భార్య దగ్గర నుంచి అందాన్ని కోరుకోవడం, ఏం కోరుకుంటాడంటే నమ్మకాన్ని కోరుకుంటాడు. అందుకనే పెండ్లి కుమారుడు అంటున్నాడు, నా ప్రియురాలా ఫరో యొక్క మాట్లాడతలేదు మీరు రథాశ్వములతో నిన్ను పోలుస్తున్నాను అంటే, ఇదిగో ఈరోజు సంఘం దేవునికి ఎలా ఉండాలనంటే నమ్మకమైన సంఘముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా,
నన్ను నన్ను వీడిపోబోకయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నిన్నే నిన్నే నమ్ము. అందరూ కలిసి పాడదాం. నన్ను నన్ను నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. చెప్పలు కొడదాం అందరూ కూడా. ఈరోజు దేవునికి నమ్మకముగా ఉండున్నట్లుగా దేవుడు మనకు నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఈరోజు మనం ఆయనకు నమ్మకంగా ఉండాలి, ఆ నమ్మకాన్ని ఇవ్వగలగాలి. ఈరోజు చాలా మంది ఆయన సిలువలో వేలాడుతూ ఉంటుంటే సిలువ క్రింద ఉన్నారు, కానీ శిష్యులేమో ఆయన ఎవరో నాకు తెలియదు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, యూదులేమో ఆయన సిలువ వేసేయండి. ఈరోజు మనము అలాగే దేవుడు తనము నమ్మకత్వము లేని స్థితిలో మనమున్నామేమో. స్తోత్ర చెప్పకూడదా? కన్నుల్లో కన్నీరు గూడు కట్టిన కన్నవారే కాదని నన్ను నెట్టినా. స్తోత్ర. కన్నుల్లో కన్నీరు గూడు కట్టిన కన్నవారే కాదని నన్ను నెట్టినా, కారుచి కట్టులో నన్ను కమ్మినా, కఠినాత్ములందరూ నన్ను కొట్టినా, కారుచి కట్టులో నన్ను కమ్మినా, కఠినాత్ములందరూ నన్ను కొట్టినా, కఠినాత్ములందరూ నన్ను కొట్టినా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోక. చెప్పకూడదా? నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, ప్రభువుకు మహిమ కలుగును గాక. కన్నుల్లో కన్నీళ్లు గూడు కట్టిన కన్నవారు కాదని నన్ను నెట్టిన, కారు చీకటులు నన్ను చుట్టిన. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు ఆ నమ్మకం, ఆ నమ్మకత్వం మనం, ప్రభువా నేను నీ వైపు చూస్తున్నాను, నీవే అని నమ్మిక అని మనం దేవుని వైపు చూడగలుగుతున్నామా? దేవుని వైపు చూడాలి, నమ్మకంగా ఉండాలి. దేవుని ప్రియ విశ్వాసుల నమ్మకత్వముగా ఉండాలి. ఒక భార్య తన భర్తకు ఎలా నమ్మకంగా ఉంటుందో, ఈరోజు సంఘము దేవునికి ఎలా ఉండాలి చెప్పండి? నమ్మకంగా ఉండాలి. అది మొదటి లక్షణం. నా ప్రియురాల ఫరో యొక్క, అమ్మ గట్టిగా చెప్పాలి మీరు, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను. అది మొదటి లక్షణం. రెండవ లక్షణం, దేవుని ఇప్పుడు విశ్వాసులరా, అక్కడ వ్రాయబడిన మాట ఫరో యొక్క రథాశ్వములు అంటే ఒక గుర్రమా లేకపోతే ఎక్కువ గుర్రాల? ఎక్కువ గుర్రాలు. మామూలుగా ఉన్న గుర్రాల, రథానికి కట్టబడిన గుర్రాల? అమ్మ కట్టబడిన గుర్రాలు. 2 ఉండొచ్చు అక్కడ, 3 ఉండొచ్చు అక్కడ, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. గుర్రాలు అని అంటే ఎక్కువ గుర్రాలు. ఆ రథం ముందుకు వెళ్ళాలనుకోండి, గుర్రాలని ఎలా వెళ్ళాలి అమ్మ?
సమానంగా వెళ్ళాలి. ఇప్పుడు ఎద్దుల బండి ఉంటుందండి, 2 ఎద్దులు ఉంటాయి. ఒకటి స్పీడ్గా వెళ్ళి ఒకటి స్లోగా వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? స్ట్రైట్గా వెళ్ళేది ఏమవుతుంది? అలా తిరిగిపోతుంది. లేకపోతే ఒకటి స్లోగా వెళ్ళి ఇంకోటి స్పీడ్గా వెళ్ళింది అనుకోండి, ఇలా వెళ్ళిపోద్ది. అది వేగంలో కొంచెం ఏమాత్రం తేడా వచ్చినా ఆ ఎద్దుల బండి ఏమైపోద్ది? తిరగబడిపోద్ది. దేవుని విశ్వాసులరా, రథము రథాశ్వాలు ఎలా వెళ్ళాలంటే అన్నీ ఒకటిగా వెళ్ళాలి, అన్నీ ఐక్యతగా ఉండాలి. ఒకటి వేగం వెళ్ళకూడదు, ఒకటి స్లోగా వెళ్ళకూడదు. ఒక 5 గుర్రాలు ఉన్నాయనంటే ఒకవేళ స్లోగా ఏదైనా గుర్రం ఉన్నదంటే మిగతా గుర్రాలు ఏమవ్వాలి? స్లో అవ్వాలి. లేకపోతే గుర్రాలు వేగంగా వెళుతున్నాయంటే దేవుని విశ్వాసులరా, మిగిలిన గుర్రాలు ఏమవ్వాలి? వేగంగా. మెట్టుకు వీళ్ళందరూ ఎలా ఉండాలి చెప్పండి? ఐక్యతగా ఉండాలి. దేవుని విశ్వాసులరా, ఐక్యత లేకపోతే రథగుర్రాలు ముందుకు వెళ్ళలేవు. రథగుర్రాలు వేగంగా ముందుకు వెళ్ళాలంటే ఆ గుర్రముల మధ్యన ఐక్యత తప్పనిసరి. ఈరోజు దేవుని విశ్వాసులరా, దేవుడు సంఘము నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, ఈరోజు సంఘము కూడా ఎలా ఉండాలంటే ఐక్యతగా ఉండాలి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈరోజు సంఘము ఐక్యతగా ఉండాలి. దేవుని విశ్వాసులరా, నేడు చాలా సంఘాలు ఐక్యత లేవు. దేవుని విశ్వాసులరా, సంఘములో ఐక్యత లేదు, డినామినేషన్స్లో ఐక్యత లేదు, క్రైస్తవులలో ఐక్యత లేదు. ఈరోజు కులాలకున్న ఐక్యత, మతాలకున్న ఐక్యత దేవుని విశ్వాసులరా ఈరోజు క్రైస్తవులలో కనబడుట, సంఘములలో కనబడుట లేదు. దేవుని విశ్వాసులరా, సంఘము ఎలా ఉండాలంటే ఐక్యతగా ఉండాలి. ఈరోజు ఒక సంఘాన్ని మనం తీసుకుంటే, ఒక్క సంఘం, ఒక చిన్న సంఘం, ఏదైనా ఒక చిన్న సంఘాన్ని తీసుకుంటే ఆ సంఘంలో ఒకళ్ళు బైబిల్ చదివారు అనుకోండి, అంతే, ఇంకొకళ్ళ ముఖం పక్క వెళ్ళిపోతుంది. ఒకళ్ళు ప్రార్థన చేశారనుకోండి, ఒకళ్ళ మూతి తిరిగిపోతుంది. ఒకళ్ళ పేరు చెప్పారనుకోండి, ఇంకంతే, అయిపోయినట్టే. ఇంకా అలిగేయడం ఎవరి మీద? అమ్మా, ఇంకా పాస్టర్ గారి మీద అలిగే వాళ్ళు ఉంటారు, దేవుడి మీద అలిగే వాళ్ళు ఉంటారు. దేవుని విశ్వాసులరా, ఐక్యత లేదే. సంఘాల్లో ఒక చిన్న సంఘములోనే ఐక్యత లేదే. దేవుని విశ్వాసులరా, దేవుడు అంటున్నాడు, ఈ చిన్న సంఘం కాదంట, సార్వత్రిక సంఘము, రాకడ సంఘము, పరలోకానికి ఎత్తబడే సంఘము ఐక్యత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘమంతా ఐక్యతగా, సంఘముల బిడ్డలందరూ ఐక్యతగా. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు మా మిషన్ గొప్పదంటే మా మిషన్ గొప్పది. మీ గొప్పను మీరు చెప్పుకోవడం తప్పులేదు, కానీ ఇతరులను ఏం చేయకూడదు. అమ్మా, దేవదాసయ్య గారు చెప్పారు, దేవుని ప్రియ విశ్వాసులరా, ఏ మతమును కానీ, ఏ మనిషిని కానీ, ఏ మిషనును కానీ దూషించరాదు, ద్వేషించరాదు. ఈరోజు చాలా మంది దేవుని విశ్వాసులరా స్టేజ్ ఎక్కారంటే దోషణ, మైక్ పట్టుకున్నారంటే దోషణ, నలుగురు కూర్చున్నారంటే దోషణ, సంఘాల్లో దోషణ, లోకములో దోషణ, ఒకరిని ఒకరు దూషించుకోడు. దేవుడు అంటున్నాడు, నాకు ఇలా వద్దు. ఫరో యొక్క రథాశ్వాలు ఎలా ఉన్నాయో, దేవుని విశ్వాసులరా, ముదునూరుపాడు స్వస్థతశాలలో మీరు ఎప్పుడైనా ఎవరినైనా దూషించడం చూసారా? ఏ సంఘాన్నైనా దూషించడం చూసారా? దేవుని విశ్వాసులరా, ఈరోజు చాలా మంది స్వస్థతశాలకు వచ్చిన వారు, శాలకు వచ్చి బాగుపడిన వారు, శాలకు వచ్చి మేళ్లు పొందిన వారు, మేళ్లు పొంది వారి ఊళ్ళో సంఘాలు స్థాపించి అక్కడి నుంచి ఇక్కడ వస్తుంటే వారిని ఆపేసి, నేను విన్నాను, పాస్టర్ గారులు అంట బస్ స్టాండ్ దగ్గర కాస్తారంట. పాస్టర్ గారులు ఆటో స్టాండ్ దగ్గర, ఎందుకంటే వారి విశ్వాసులు ఎక్కడికి రాకూడదు అమ్మా? ముదునూరుపాడు శాలకు రాకూడదు. ఎప్పుడైనా స్వస్థతశాల నుంచి ఎవరినైనా మేమెవరమైనా దూషించామా? మా తాతయ్య గారు, జానయ్య గారు అది నేర్పించలేదు.
ఆయన బ్రతుకున్న కాలములో దేవుని విశ్వాసులరా బైబిల్ మిషన్ సభలు పెడితే బైబిల్ మిషన్ వారు మాత్రమే కాదు, అన్ని మిషన్ల వారు సభలకు వచ్చేవారు. దేవునికి స్తోత్ర. ఒకవేళ ఎవరైనా బైబిల్ మిషన్ దూషించారనుకోండి, దూషించిన వారు కూడా ఉంటారా? ఉండరా? చాలామంది ఉంటారు. దూషించిన వారిని కూడా పిలిచి, దూషించిన వారిని కూడా ఇక్కడ వాక్యము ఇచ్చి సన్మానించి, వారి బోధ బాగుంది కానీ బైబిల్ మిషన్ గురించి వారికి తెలియదు అని జానయ్య గారు ఎంతగా ప్రేమించేవారు. ఎక్కడ ఐక్య సభలు జరిగినా అందరూ అన్ని మిషన్ల వారు జానయ్య గారిని పిలిచేవారు. జానయ్య గారు ఒక బైబిల్ మిషన్ పాటలే కాదు, అన్ని మిషన్ పాటలు కూడా అయ్యగారు పాడేవారు, అన్ని మిషన్లు ప్రేమించేవారు, బైబిల్ మిషన్ ఎత్తి చూపించేవారు. దేవునికి స్తోత్ర. ఈరోజు అనేక సంఘాల్లో ఆ ఐక్యత లేదు, అనేక మిషన్లలో ఆ ఐక్యత లేదు. దేవుని విశ్వాసులరా సంఘములు, మన సంఘములు, మీ చర్చలో దేవుని విశ్వాసులరా ఎవరికైనా ఏదైనా జరిగితే సంఘములో సంతోషపడేవారు ఉన్నారు కానీ ఓదార్చేవారు ఏమైపోయారంటే కరువైపోయారు. ఒక కాకి ఏదైనా అయితే అమ్మా ఒక 100 కాకులు అక్కడికి వస్తాయి. ఒక చీమకి ఏదైనా అయితే కొన్ని 100 చీమలు అక్కడికి వస్తాయి. ఒక మనిషికి ఏదైనా అయితే, దేవుని విశ్వాసులారా మనిషి ఏం చేస్తున్నాడంటే అది రాలేకపోతున్నాడు. మతంతో సంబంధం లేదు దీనికి, కులంతో సంబంధం లేదు దీనికి. ఒకవేళ హైందవుడికి ఏదైనా అయిందనుకోండి, లేకపోతే ఒక ముస్లింకి ఏదైనా అయిందనుకోండి, దేవుడు ఏం చెప్పాడంటే, దేవుని విశ్వాసులారా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. దేవుని విశ్వాసులరా మానవ నైజము అనేది మనము చూపించాలి, ప్రేమ చూపించాలి. దేవుని విశ్వాసులరా మొన్న ఈ వారమంతా కూడా ఒక వార్త విపరీతముగా మనం వింటూ ఉన్నాము. ఒక దేవుని సేవకుడు ప్రవీణ్ పగడాల అని ఒక సేవకుడు, దేవుని విశ్వాసులరా భయంకరమైన మరణం. ఈరోజు ఒక సేవకుడు మరణాన్ని చూసి స్పందించలేని వారు, బాధపడలేని వారు దేవుని విశ్వాసులరా. ఈరోజు క్రైస్తవులు బ్రతకడానికి భయపడలేదు కానీ చనిపోవడానికి భయపడుతున్నారు. దేవుని విశ్వాసులరా బ్రతకడానికి భయపడలేదు, చనిపోవడానికి భయపడుతున్నారు. క్రైస్తవులుగా బాగానే బ్రతుకుతున్నారు, క్రైస్తవులుగా చనిపోవడానికి భయపడుతున్నారు. ఎందుకంటే తర్వాత ఏమవుతుందో తెలియదు. వారు చనిపోయిన తర్వాత నన్ను సమాధి చేస్తారో, నన్ను కాలుస్తారో తెలియదు, లేకపోతే బంధువులు ఎవరు వస్తారో రారో తెలియదు, సంఘం వస్తుందో రాదో తెలియదు. బ్రతకడానికి బాగానే బ్రతికేస్తున్నారు, చనిపోవడానికి భయపడుతున్నారు. దేవుని విశ్వాసులరా ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆ మరణాన్ని చూసి నాకు సంతోషమైంది. ఆయన చనిపోయాడు కానీ దేవుని విశ్వాసులరా ఆయన మరణాన్ని చూసిన తర్వాత ఒక క్రిస్టియన్ హిస్టరీలో ఆ మరణం వంటి మరణం ఎవరికి లేదు అని, ఆయన చనిపోయిన బ్రతికే ఉన్నాడు అనే ఒక భావం కలిగింది. ప్రభువుకు మహిమ కలుగును గాక. వేల మంది, వేలుగా, లక్షలుగా దేవుని విశ్వాసులరా ఐక్యత, అది ఆ ఐక్యత కలిగిన వారమై ఉండాలి. దేవుని విశ్వాసులరా ఒకరోజు ఒక కుటుంబంలో ఒక మనిషి చనిపోతే, ఈవిడ దేవుని నమ్ముకుంది కాబట్టి మేము రాం. దేవుని విశ్వాసులరా దేవుని నమ్ముకుంది కాబట్టి మేము రాం. ఎంత బాధాకరమో కదా. కొంతమంది ఏమో ఒక కార్యక్రమంలో చేస్తూ ఉంటుంటే ఆ దేవుని కార్యక్రమం కాదు కాబట్టి మేము వెళ్ళాం. దేవుని విశ్వాసులరా ఒంటరిగా ఆత్మలను పంపించేస్తున్నారు అంతే, ఒంటరిగా శరీరాలను పంపించేస్తున్నారు అంతే. మరణంబులో నాకు చిరాచీవ మెవ్వారు, మరణంబునకై గొప్ప మరణమెవ్వారు, విరివిలేని మహిమ సేనలు ధరిని నుండగా నన్ను చెంత స్థిరముగా స్థాపించునెవరు, సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహ నందముల్ కల్గుట
ఘనమైన హేతువయ్యుండు నాకు గలయున్ నతకరణమే నాదుడగును నేను మురియు శ్రీకరంబగు నామమేది సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహనన్ కల్గోట కర్తగన యోండు. దేవునికి స్తోత్రం. ఈరోజు క్రైస్తవులు చనిపోతే దేవుని విశ్వాసులరా ఒంటరిగా వారి శరీరాలు వెళ్తున్నాయని అనుకుంటున్నారు చాలా మంది. వారి శరీరాలు అక్కడ దాకా ఒంటరిగా వెళ్ళొచ్చు. మరణంబులో నాకు చిరజీవం ఎవరు, మరణముకై గొప్ప మరణం ఎవరు. అక్కడ దాకా వెళ్ళిన ఆ శరీరాలంట పరలోకము నుంచి ఎవరు వస్తారంట? మహిమ సేనలు రాబోతున్నాయి. మహిమ సేనలు వచ్చి ఆ ఆత్మను, ఇదిగో క్రీస్తులో నిద్రించిన ఆ ఆత్మను తీసుకొని మహిమ సేనలు, ఒక సేన అంటే ఎంతండమ్మా? 6,000 మంది మహిమ సేనలు వచ్చి ఆ ఆత్మను తీసుకుని దేవుని దగ్గరకు వెళుతున్న వారు ఉన్నారు. ఈరోజు ప్రవీణ్ పగడాల గారు వారి శరీరాన్ని సమాధి వరకు కొన్ని లక్షల మంది తీసుకుని వెళ్ళారు. దేవుని విశ్వాసులరా, అక్కడి నుంచి వారి ఆత్మను ఇదిగో కొన్ని కోట్ల దేవదూతల పరలోకానికి తీసుకుని వెళ్ళారు. దేవుని విశ్వాసులరా, ఈరోజు సంఘము నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నా సంఘము ఐక్యతగా ఉండాలి, నా సంఘము ఐక్యత కలిగి ఉండాలి. దేవుని విశ్వాసులరా, ఈరోజు ఐక్యత లేని ఎడల ఆయన బాధపడతాడు. దేవుని విశ్వాసులరా, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట అమ్మా ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరులు కలిసి ఉంటేనంట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈరోజు ఐక్యత ఎక్కడుంటుందో, సంఘము ఎంత ఐక్యతగా ఉంటుందో అక్కడ అంత మేలు, అంత మనోహరం. ఈరోజు సంఘాలు ఎలా ఉంటుందంటే, ఒక స్తంభం ఉందంటే, నేను ఒక చర్చికి వెళ్ళేవాడిని నా చిన్నప్పుడు, మా నాన్నగారు పంపించేవాడు. అక్కడ మధ్యలో ఒకే ఒక స్తంభం ఉంటుంది అన్నమాట. ఆ స్తంభాని కోసం గొడవ. ఎందుకంటే ఆ స్తంభాన్ని నేను జారబడతాను, నేను ముందు వచ్చాను, ఈ స్తంభం నాది అమ్మ. మొత్తానికి ముగ్గురు రాసుకున్నారన్నమాట, ఒకళ్ళు ఇటు సైడు, ఒకళ్ళు ఇటు సైడు. ఈరోజు ఐక్యత లేదు సంఘాల్లో. ఏమైపోతాం? బయటికి నవ్వుల పాలు అయిపోతాం. కుటుంబం ఎప్పుడైతే గుట్టుగా ఉంటుందో అప్పటి వరకే ఆ కుటుంబానికి, ఆ సంఘం, ఆ కుటుంబం ఎప్పుడైతే రోడ్డు ఎక్కుతుందో, ఆ గుట్టు ఎప్పుడైతే విప్పబడుతుందో, వీళ్ళు ఏం చేస్తారంటే రోడ్డు మీదకి వెళ్ళి నాకు న్యాయం చేయి అరుస్తూ కేకలు పెడుతూ రోడ్డు మీద వచ్చిన వాళ్ళు అందరికీ చెబుతూ ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే కుటుంబాన్ని ఎలా చూస్తారు? హేళనగా, నవ్వులు పాలు. తర్వాత కలిసి ఉండాల్సింది వీళ్ళే కలిసి ఉండాలి, వీళ్ళ ఇంట్లో ఉండాలి. నవ్వులు పాలు అయిపోయింది మరలా వీరే. దేవుని విశ్వాసులరా, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈరోజు సంఘం ఐక్యతగా ఉండాలి. అందుకని అంటున్నాడు, నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. 3 వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 39వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా చాలండి. దేవుని విశ్వాసులరా, దేవుని ప్రియ సంగమా, ఇక్కడ వ్రాయబడుచు ఉన్న మాట, గుర్రము బలమైనది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. గుర్రాలు దేవుని విశ్వాసులరా చాలా బలమైనవి, గుర్రాలు చాలా దృఢమైనవి. దేవుని విశ్వాసులరా బలహీనమైనవి కాదు, గుర్రాలు చాలా బలంగా ఉంటాయి. నేను క్రిందటి నెలలోనే దేవుని విశ్వాసులరా ఇండోర్ ప్రాంతానికి వెళ్ళాను. సాయంత్రం
విశ్వాసం విశ్వాసం మాత్రమే చెప్పే మాట. అందరూ చెప్పారు, అందరూ చెప్పారు. మరణం ముందుట విశ్వాసం మాత్రమే ధైర్యంగా ధైర్యం కలిగింది. సముద్రంలో చెరువులు ఉంటాయి, వస్తే వస్తుంది, మరణం వస్తే వస్తుంది. వారికి భయం లేదు. ఎంతమంది బయటకు పోతున్నారు? భయంతోనే సగం చనిపోయేవారు, టెన్షన్తోనే సగం చనిపోయేవారు. విశ్వాసి ఎలా ఉండాలి, సంఘం ఎలా ఉండాలి అని లక్ష్యపడుతున్నానంటారు. సంఘం ఎలా ఉండాలంట? ధైర్యంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి. సంఘము చాలా దూరంగా. ఈరోజు ఒకవేళ మీలో ధైర్యంగా దేవునికి విశ్వాసులుగా తొలగించి ధైర్యంతో నింపుతాం. బాగుంటాడు, ధైర్యం తెచ్చుకోండి. నా కూతురు కూడా నేను లేనంతసేపు అంత కాముగా ఉంటుందా? నేను లేనంతసేపు చాలా కాముగా ఉంటుందంట. ఎప్పుడైతే తన తండ్రిని చూస్తాడో యువతకి కూతురికి ధైర్యం, అరవడం, మనుషుల మీద ఎదిరించడం, పెట్టడం. నా కూతురు కాదు, ఎవరి కూతుర్లు అయితే తన తండ్రిని చూసేసరికి రోజు నా తండ్రిని చూసి మీరు ధైర్యం తెచ్చుకోండి. ఆయన అంటున్నాడు, నా ప్రియురాల యొక్క రథాశ్వంలోకి నేను పోల్చదను. ఈరోజు మీరు కూడా రథాశ్వముల వల్ల ఉండండి. రథాశ్వాలకున్న 5 ప్రత్యేకతలు నేను చూపించాను. మొదటిది ఏం చెప్పండి అమ్మా? అమ్మ నమ్మకముగా ఉండాలి. 2 ఐక్యత కలిగి ఉండాలి. 3 అమ్మా మీరు చాలా నీరసంగా చెప్తున్నారు. ధర్మగా ఉండాలి. 4 సురభ పనులు కలిగి ఉండాలి. 5 అమ్మా ధైర్యంగా ఉండాలి. ఈ లక్ష్మణులు కలిగిన వారు ఉండండి. ప్రభువు మిమ్మలను తన రథాశ్వముల వెలిగించి పరలోకముపై ఆయుధపరచునగాక. చిన్న ప్రార్థన కళ్ళ వచ్చి అందరూ కూడా మోకరించండి. మహాపరిస్థితులు అయిన బాధ, మహాపరిస్థితులు అయిన విజ్ఞాపాలకు వందనాలు. వినిపించబడ్డ దేవుని వాక్యంతో వందనాలు. దేవునికి ప్రార్థించండి. విశ్వాసాన్ని ప్రార్థించండి. మహాపరిస్థితులు అయిన ముఖ్యంగా నా రఘురాశ్వములతో నేను తోడ్పరచి ఫలింపచేసి గురించి ఆశీర్వదించి నా ఘనత కీర్తి ప్రభావములను పొందుతాను. ఈ వాక్కును సైతం దొంగలించకుండా ఉండినట్లు మీ సహాయం మాకు అనుగ్రహించి గురించి ఆశీర్వదించిన యేసయ్య పుణ్య నామమున ప్రార్థించి మనలను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.